వీరబాబు కూడా ఒక సైడ్ ఏమో డార్క్ బ్లాక్, ఇంకో సైడ్ లైట్ అంటున్నారు. ఏంటి దాని గురించి ఏమన్నా కొంచెం? అదే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ లైట్ అండ్ డార్క్, లైట్ అండ్ ఫ్యాంటసీ. అదే అడిగాను, ఏది అడగకూడదా? ఓకే, సినిమాలో చూద్దాం అదంతా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నౌ గివ్ ఇట్ అప్ ఫర్ డిడి. ఎస్, వీరబాబు టు స్పీక్. బాగుందండి, ఇంకొంచెం అరవండి. బాగుంది. బయటకు వచ్చి సంవత్సరం అయింది కదా, ఎప్పుడో మ్యాట్ స్క్వేర్ కరెక్ట్గా మార్చ్ 28 అనుకుంటూ వచ్చింది మ్యాట్ స్క్వేర్. అప్పుడు వచ్చాను మీ అందరి ముందు. బట్ బిఫోర్ దట్ 1 minute సార్, మీడియా వాళ్ళందరికీ హలో. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుస్తున్నాం. మనం Q&Aలో మాడుకుందాం సార్. ఇది వాళ్ళకి వదిలేద్దాం సార్. ఇది మాకు స్ట్రిక్ట్ కాదు వీరు మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయండి ప్రొడ్యూసర్ నుంచి. ఎట్టి పరిస్థితులు 2 నిమిషాలకి ఎక్కువ మాడితే మైక్ లాగేసుకుంటా అన్నారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. ఒకసారి ముందురండి, మీరు ఒకసారి ముందురండి. ఈ ప్రాజెక్ట్ జరగడానికి అండ్ ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి దీస్ 2 women ఆర్ ది ఓన్లీ రీజన్ దట్ ఐఎమ్ హియర్. నేను ముందు లేనండి, వీళ్ళు ముందుంటే నేను వెనకాల ఉన్నాను అంతే. ఐఎమ్ సో గ్లాడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ద షోల్డర్స్. ఈవిడ ఎలాగైనా సరే సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, పీపుల్ హ్యావ్ టు వాచ్ ఇట్, దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈవిడ థియేటర్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇంటికి పట్టుకెళ్ళాలి. ఊరికే వచ్చారు, డబ్బులు కట్టారు, ఏదో నవ్వేసుకుని వెళ్ళారని కాకుండా చాలా కష్టపడ్డారండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. ఇది సరిపోదు బాబు, ఇంకా కావాలి 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 అని కష్టపడ్డారు ఈవిడ. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇంత హార్డ్ వర్కింగ్ వాళ్ళతో నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయడం కుదిరింది. మేబీ ఐ బికేమ్ 1% బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ నాకు ఒక థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఒక లిస్ట్ వేసుకుని వస్తాను నేను, అదంతా మనం ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు టీజర్ చూసిన హీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీకే బోర్ కొడుతుంది. Q&Aలో మంచి మ్యాటర్లు దొరికితే అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.